So I have started this session because సో యాజ్ యూ నో మీకు అందరికి తెలిసిందే కదా నేను ఆల్రెడీ యూట్యూబ్లో 6 months గా క్లాసెస్ తీస్తున్నాను బట్ ఐ ఆల్సో వాంటెడ్ టు టేక్ క్లాసెస్ ఇన్ ద జూమ్ సో దట్ ఐ విల్ బి ఏబుల్ టు ఇంటరాక్ట్ విత్ యూ పీపుల్ సో దిస్ ఈజ్ వన్ సచ్ ఛాన్స్ వేర్ యూ కెన్ see me and we can have a mutual interaction with each other and we'll be having classes today. So those who have doubts, you can come online, come live, and you can ask any doubts from the session. And I have planned this session in such a way. So end of the session, I will be showing you the QR code of how to join my WhatsApp channel, and I'll also be showing how to do the payment at the end of the session because I'll be charging around 1,000 per person, around 999 per person. So those interested candidates can pay me, but after the session you can pay. So already I have created a WhatsApp group so that everyone can join there and put your opinions there. And I have made it clear that whatever your questions or whatever doubts are there, you can put in that WhatsApp group. Previously, the టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉన్నిందో దాంట్లో ఓన్లీ నేను ఏదైతే పెడుతున్నానో అవి మాత్రమే మీరు చూసే ఛాన్స్ ఉన్నింది కానీ ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన ఈ జూమ్ వల్ల ఏంటంటే ఇంటరాక్షన్ అనేది మనకి మ్యూచువల్ గా ఉంటుందన్నమాట సో అందుకనేసి ఇది వాట్సాప్ స్టార్ట్ చేశాను ఆ వాట్సాప్ లింక్ కూడా మీకు షేర్ చేస్తాను ఇంకా ఈ సెషన్ ఏదైతే ఉందో ఇది రికార్డ్ చేసి మళ్ళీ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను సో దోస్ హూ ఆర్ ఆన్లైన్ ప్లీజ్ షేర్ దిస్ జూమ్ యాప్ లింక్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీ వన్ సో దట్ ద నర్సింగ్ ఫ్రెటర్నిటీ పీపుల్ క్యాన్ జాయిన్ సో క్లాస్ ఇప్పుడు ఇంగ్లీష్లో తీయాలా తెలుగులో తీయాలా అది కూడా కమెంట్ సెక్షన్లో చెప్తే వీ విల్ ప్రొసీడ్ 14 మెంబర్స్ ఎవరెవరైతే ఉన్నారో చెప్పండి క్లాస్ తెలుగులో తీద్దామా ఇంగ్లీష్లో తీద్దామా లేకపోతే మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఎట్లా ఉన్నారో దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అయిపోదాం ఈరోజు క్లాస్కి Is it clear or nobody, anybody? English, okay. Vijay Lakshmi, Monica, Anandavarapu, okay, English, sir, alage. Okay, let's start the session. So today's first question is, which oil is harmful for coronary artery disease? Whether it is coconut oil, sunflower oil, canola oil, or it is olive oil. So coconut oil is considered harmful for coronary artery disease as it is high in saturated fat and it also can raise so because of this, it will cause the raising of this LDL cholesterol levels and also contribute to the development of the coronary artery disease. So
డిస్టర్బెన్స్ ఉందమ్మా ఆన్లైన్లో? ఎవరెవరైతే ఆన్లైన్లో వచ్చారో వాళ్ళందరికీ ఈ రోజు ఛాన్స్ ఉంటుంది. ఇంకా అందరూ ఫేస్ టు ఫేస్ ఈ రోజు క్వశ్చన్స్ అడిగే సిచ్యువేషన్ వస్తుంది. సో ఎవరెవరైతే ఆన్లైన్లో ఉన్నారో వాళ్ళందరినీ నేను క్వశ్చన్స్ అడుగుతాను. నేర్చుకుందాం, మీరు నేర్చుకుందాం, నేను నేర్చుకుందాం, అందరూ కలిసి నేర్చుకుందాము. ఇది ఈ రోజు నుంచి అరౌండ్ మీకు డేట్ ఎంత? 23rd జూన్ కదా. 23rd జూన్ అంటే 23rd జూలై వరకు ఏదైతే ఉందో ఈ క్లాసెస్ కి ఐ విల్ బి టేకింగ్ ద క్లాసెస్. ఓకే. Okay. So the coconut oil is often touted. It's for usually we know that the coconut oil ఎక్కువ మనకి పొటెన్షియల్ హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి, అవునా కదా? బట్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు బి అవేర్ ఆఫ్ ఇట్స్ రిస్క్ వెన్ ఇట్ ఈస్ కన్స్యూమ్. కానీ మనం అవి తీసుకునేటప్పుడు ఇది తీసుకునేటప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎక్కువ లెవెల్స్ లో ఈ కోకోనట్ ఆయిల్ అనేది కన్స్యూమ్ చేసినప్పుడు ఇది మనకి గ్రాడ్యువల్ గా దీంట్లో ఉన్న సాచురేటెడ్ ఫ్యాట్ వల్ల మనకి ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఎల్డిఎల్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే మనం coronary artery disease ki one of the main cause is that if they consume more coconut oil, more LDLs. So coconut oil will naturally cause high LDLs, and because of this, the cholesterol will also be increased. And if you look at the saturated ఇంకా unsaturated fatty acids అనేవి ఉంటాయి. సో మనకి ఇక్కడ saturated unsaturated fatty acids చూసుకున్నప్పుడైతే అరౌండ్ 90% ఆఫ్ ద ఫ్యాట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ హియర్, ఇది వచ్చేసి ఏంటి? సో ఇట్ ఈస్ ఎ 90% is a saturated fat. Ma'am, voice cut అవుతుంది. సతీష్ కుమార్, పొలిమేటి టు ఎవ్రీవన్. ఓకే, ఇప్పుడు వాయిస్ ఓకేనా నాది? ఇప్పుడు వాయిస్ ఆడిబుల్ ఉందా? ఇప్పుడు ఇప్పుడు వాయిస్ ఆడిబుల్ గా ఉందా చెప్పు. ఓకే, ఇప్పుడు వాయిస్ ఓకేనా మంజరి? థ్యాంక్స్ ఫర్ ద కన్ఫర్మేషన్. బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఎక్కువ వస్తుందా? బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఇక్కడ ఏం లేదమ్మా. ఐ మీన్ దర్ ఇస్ నో బ్యాక్గ్రౌండ్ సౌండ్ హియర్. There is no background sound actually. So it contains 90% saturated fat, or even more than, if you look at the saturated fat levels here, more than butter or beef fat, here the saturated fatty acids are more. So naturally the answer for this question is, which oil is harmful for coronary artery disease is coconut oil. Then again we will go with the next question. So the storage house of iron in a cell is, whether it is white blood cells, reticuloendothelial system, or it is platelet, or it is ribosome. Which one? So the storage house of iron in a cell is which one? Okay. While you are answering the question, ma'am, ఆన్సర్ చేసేటప్పుడు అది 2A నా 2B నా 2C నా 2D అని ఆన్సర్ చేయండి. ఓకే. సో కృతిక అర్జునన్, ఓకే, జో ఝాన్సీ కొండ, ఓకే. సో యు ఆర్ సేయింగ్ ఇట్ ఈస్ యాజ్ reticuloendothelial system. Satish Kumar 2B. Yes, good. Okay. If you look at this reticuloendothelial system, yeah. So if you look at the reticuloendothelial system, here you can see the stomach. So whatever food we are consuming, so once the food is getting consumed from the intestines, we can see the iron whichever is there. It usually gets deposited in the main organs where we can find this reticuloendothelial system, or iron deposition
మెయిన్లీ ఈ ఐరన్ డిపాజిషన్ ఏదైతే ఉందో మనకి ఎక్కడెక్కడ జరుగుతుందంటే లివర్, స్ప్లీన్, బోన్ మ్యారో ఇలాంటి వైటల్ ఆర్గన్స్ లో మనకి ఐరన్ డిపాజిషన్ అనేది జరుగుతుంది. సో మెయిన్ గా మన ఈ లివర్ చూసుకున్నట్లయితే లివర్ లో ఒక ఫంక్షన్ ఉంటుంది అనమాట. ఈ లివర్ లో మనకి ఈ రెటికులో ఎండోథీలియల్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్, దిస్ ఈస్ ద ఫుల్ పోర్షన్ ఆఫ్ ద లివర్. కెన్ యూ సీ హియర్? సో దిస్ ఈస్ ద లివర్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద మ్యాగ్నిఫైడ్ పోర్షన్ ఆఫ్ ద వన్ పార్ట్ ఆఫ్ ద లివర్ హియర్, సో మనకి ఇక్కడ వన్ పార్ట్ ఆఫ్ ద లివర్ ని కనుక చూసుకున్నట్లయితే దీని ఏమంటాం మనం? కప్ఫర్ సెల్స్ అని అంటాం. లేకపోతే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ చిన్న పోర్షన్ ఏమంటాం మనం? రెటికులో ఎండోథీలియల్ సెల్స్. సో ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ దిస్ రెటికులో ఎండోథీలియల్ సెల్స్ ఈస్ ఏదైతే ఆల్రెడీ ఇప్పుడు లైఫ్ స్పాన్ అయిపోయిన white blood cells as well as these red blood cells or whatever the organisms which have approached death, so the reticuloendothelial cells will engulf that. సో ఈ ఆర్బీసీ నుంచి అవి ఏం చేస్తాయి? హిమోగ్లోబిన్ ని, హీమ్ యాజ్ వెల్ యాజ్ గ్లోబిన్ ని సపరేట్ చేసి ఐరన్ డిపాజిషన్ అనేది మనకి ఈ రెటికులో ఎండోథీలియల్ సిస్టమ్ వల్ల మనకి ఇది పాసిబుల్ అవుతుంది. మా వెదర్ యు ఆర్ ఏబుల్ టు ఆన్సర్ ఆర్ ఏబుల్ టు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్, దోస్ ఎవరైతే ఆన్సర్ చేయాలనుకుంటారో మిమ్మల్ని మీరు అన్మ్యూట్ చేసుకొని కూడా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, అన్నా అర్చన ఈస్ టాకింగ్. అన్నా అర్చన, ఓకే. So if you look at these reticuloendothelial cells, especially these Kupffer cells. So these Kupffer cells, what it will do? These Kupffer cells will engulf the dead debris of RBC, WBC, and whatever the byproducts which are available in the liver. It will try to break it down and it will make into the form of iron, transferrin, and ferritin. సో ఈ ఐరన్, ట్రాన్స్ఫెరిన్, ఫెరిటిన్ అనేవి ఎక్కడ స్టోర్ అవుతాయి? మనకి లివర్ సెల్స్ లో అనేది స్టోర్ అవుతాయి అనమాట. ఇంకోటి వన్ మోర్ క్వశ్చన్ యూ కెన్ గెట్ ఫ్రమ్ దిస్ టాపిక్, లైక్ వాట్ ఈస్ పోర్టల్ ట్రయాడ్? పోర్టల్ అంటే ఏంటి? సంథింగ్ రిలేటెడ్ టు ద లివర్, రైట్? సో మనకి పోర్టల్ ట్రయాడ్ లో ఏమేమి వస్తుంది? పోర్టల్ ట్రయాడ్ లో మనకి ఏమేమి వస్తాయి అంటే వన్ ఈస్ బైల్ డక్ట్. సో ద ఫస్ట్ పోర్షన్ హియర్ ఇస్ బైల్ డక్ట్. సో వన్ ఈస్ బైల్ డక్ట్ and the other is branch of hepatic artery and the other is branch of portal vein. So if at all you are getting any questions like what is portal triad, then you can say it as one is bile duct. Bile అంటే ఏంటి? ఈ బైల్ జ్యూస్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ కలెక్ట్ అవుతుంది కదా, దాని నుంచి వచ్చే పైప్ నేమ్ అంటారు బైల్ డక్ట్ అని అంటారు. సో దెన్ బ్రాంచ్ ఆఫ్ హెపాటిక్ ఆర్టరీ, దెన్ బ్రాంచ్ ఆఫ్ hepatic portal vein. So all this is called as the portal triad. And when you look at this zoomed portion of this one, here we will find this reticuloendothelial cell. సో ఇప్పుడు చెప్పాను కదా రెటికులో ఎండోథీలియల్ సిస్టమ్ ఆల్మోస్ట్ నా పేరులో హాఫ్ ఉంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా RES. సో ద రెటికులో ఎండోథీలియల్ సిస్టమ్, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ మోనోన్యూక్లియర్ ఫాగోసైట్ సిస్టమ్. సో దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మోనోన్యూక్లియర్ ఫాగోసైట్ సిస్టమ్. సో యూ మే ఆల్సో గెట్ ద క్వశ్చన్ విల్ బి లైక్, అంటే రెటికులో ఎండోథీలియల్ సిస్టమ్ అని అడుగుతారనే గ్యారంటీ లేదమ్మా. దే మే ఆల్సో ఆస్క్ ఇట్ యాజ్ మోనోన్యూక్లియర్ ఫాగోసైట్ సిస్టమ్. అప్పుడు మనం ఏం ఆన్సర్ చేయగలగాలి? ఇట్ ఈస్ నథింగ్ బట్ RES. సో ఇట్ మెయిన్లీ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ఐరన్ మెటబాలిజం. సో ఐరన్ మెటబాలిజం లో వైటల్ పార్ట్ ఏదేంటంటే ఈ RES, దట్ ఈస్ రెటికులో ఎండోథీలియల్ సిస్టమ్ ది. సో ఈ RES లో మెయిన్లీ మనకి ఏమి ఉంటుంది? మోనోసైట్స్ అండ్ టిష్యూ మ్యాక్రోఫేజెస్. ఇవి మోస్ట్లీ ఏంటంటే మనకి WBCs, వైట్ బ్లడ్ సెల్స్ ఏవేవైతే ఉన్నాయో ఈ RES లో మెయిన్ కాంపోనెంట్స్ ఇవే. ఈ వైట్ బ్లడ్ సెల్స్ పని ఏంటి? ఈ వైట్ బ్లడ్ సెల్స్ ఏంటంటే ఇది యూజువల్లీ రీసైకిల్స్ ద ఐరన్ ఫ్రమ్ ఏజ్డ్ ఆర్ డ్యామేజ్డ్ రెడ్ బ్లడ్. ఇప్పుడు యూజువల్లీ మనకి ఏజ్డ్ అంటే what to say, age of this RBC. So within how many days what is the lifespan of these red blood cells? Can anyone answer me in the comment section? So what is the lifespan of one RBC cells? Whether RBC has a nucleus or where it doesn't contain any nucleus. Yeah.
Vijayalakshmi, Satish, and Krishna Madhavi. Oh, Manjari, Joe. Good, good, good. So the lifespan of RBC is 120 days, whether it consists of nucleus or not. So what is the diameter of this nucleus? సో ద ఆర్బీసీస్ లో మనకి ఎటువంటి న్యూక్లియస్ అనేది ఉండదు. ఇప్పుడు మీరు ఆర్బీసీ సెల్స్ కానీ చూసినట్లయితే ఆర్బీసీ సెల్స్ లో ఇట్ డజంట్ కంటైన్ ఎనీ న్యూక్లియస్. సో మనకి దీని సైజ్ మీరు చూసుకున్నట్లయితే 6 μ to 8 μ ఉంటుంది దీని ఒక డయామీటర్. అండ్ ఈ ఆర్ఈఎస్ మెయిన్ దాని ఫంక్షన్ ఏంటంటే ఇట్ యూజువల్లీ రీసైకిల్స్ ద ఐరన్. అండ్ ఆఫ్టర్ ఫాగోసైటోసిస్ తర్వాత after phagocytosis, this RES will extract the iron. Iron ఏదైతే ఉందో heme and it will return to the circulation. సో ఇది బ్యాక్ ఎక్కడికి వెళ్తుంది? మన బ్లడ్ సర్క్యులేషన్ లోకి వెళ్తుంది. ఓకేనా? Then storage of excess of iron. So whatever the iron is excess in nature, it will be stored in the liver. In the liver, that is in the form of in the liver cells as hepatocytes. Understood? Okay. So the answer for this question is storage house of iron in a cell is that is nothing but reticuloendothelial system. Yeah. Rani, you have said correctly. RBCs కి మనకి ఎటువంటి న్యూక్లియస్ అనేది ఉండదు. Shall we talk now or we will just listen to the class or end of the session shall we talk? ఎవరైతే ఇప్పుడు ఉన్నారో కదా 24 మెంబర్స్ ఎవరైతే లైవ్ లో ఉన్నారో ఇప్పుడే మాట్లాడుకుందామా లేకపోతే తర్వాత మాట్లాడదామా? క్లాస్ అయిన తర్వాత మనం విల్ హ్యావ్ అవర్ కాన్వర్సేషన్. లెట్ మీ నో. After the class, good. Jhansi Konda. Okay, Joe. Okay. Okay, after the class, we will have our conversation. I just want to know how many of you want to come for this online Zoom classes if I am conducting in future. How many of you will be joining? Jhansi Konda. Thanks for the confirmation, Jhansi. Okay, Manjari. Very good. Xiaomi M20 raised a hand. Okay, done. Thanks for the confirmation. ఓకే, మీరు ఇంతమంది ఉన్నారంటే నాకు హ్యాపీ అమ్మా. క్లాసెస్ నేను అట్లీస్ట్ ఐ హ్యావ్ సమ్ మెంబర్స్ సో దట్ ఐ కెన్ టేక్ క్లాసెస్ ఫర్ యూ రెగ్యులర్లీ. సో ఎవ్రీ అదర్ డే, ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ నేను క్లాసెస్ తీస్తాను. ఆల్టర్నేట్ డేస్ ఐదర్ బుల్లెట్ పాయింట్స్ లాగైనా తీస్తాను లేకపోతే ఎంసీక్యూస్ లాగైనా తీస్తాను. ఓకే, పోసినా తనుజ ప్లస్ వన్ మోర్. ఓకే, ఓకే, గుడ్ టు నో. ఓకే. So, which organelle is responsible for the detoxification of harmful substances in human cell? సో ఒక హ్యూమన్ సెల్ లో విచ్ ఆర్గనల్, ఇప్పుడు ఇది హ్యూమన్ సెల్ ఉంది కదా, ఈ సెల్ లోపల కొన్ని ఆర్గనల్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు హ్యూమన్ సెల్ అంటే ఇలా ఉంటుంది. సో దీంట్లో విచ్ ఆర్గన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ డీటాక్సిఫికేషన్? సో ఇప్పుడు టాక్సిన్స్ ని డీటాక్సిఫై చేయడంలో ఏ పర్టికులర్ ఆర్గనల్ అనేది హెల్ప్ చేస్తుంది? వెదర్ ఇట్ ఈస్ న్యూక్లియస్, గోల్గి అపరేటస్, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులమ్ or it is lysosome. Which one? So which organelle is responsible for the detoxification? అది న్యూక్లియస్, గోల్గి అపరేటస్ లేదంటే ఇది మనకి క్వశ్చన్ యూజువల్ ఎక్కడొస్తుంది మీకు? యూ విల్ గెట్ దిస్ క్వశ్చన్ either in your intermediate time or even your school time also you would have got it. So Manjari is saying it's 3B, Joe is saying 3B, okay. So if you look at the human cell, so in the human cell, this is the human cell and we have nucleus in between. And so this is called as the cell membrane, right? And this is the, oh my goodness. Time, why it is showing like this?
So within 10 more minutes, is this going to stop the class? Okay. Okay. So let me continue for 9 more minutes. Hmm? Okay, which organelle is responsible for the detoxification of harmful substance in human cell? మా వన్స్ దిస్ క్లాస్ ఒకవేళ మీకు 8 minutes తర్వాత క్లాస్ డిస్కనెక్ట్ అయిందంటే మళ్ళీ లింక్ షేర్ చేస్తాను సో దట్ వి ఆల్ క్యాన్ జాయిన్. ఓకే. So which organelle is responsible for the detoxification of harmful substances in human cell? Whether it is nucleus, Golgi apparatus. So already చెప్పాను కదా. So this one, the middle part is called the nucleus, and whatever the ingredients are present inside, these are called as the organelles, right? So దీస్ ఆర్గనల్స్ కి ఒక్కొక్క ఫంక్షన్ అనేది ఉంటుంది, అవునా కదా? ఈ న్యూక్లియస్ లో మనకి ఏముంటుంది? ద డిఎన్ఏ మెటీరియల్. సో ద డిఎన్ఏ మెటీరియల్ లో మన యొక్క క్యారెక్టరిస్టిక్స్, మన యొక్క ట్రైట్స్, మన యొక్క క్యారెక్టర్, ఎవ్రీథింగ్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ దిస్ డిఎన్ఏ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద న్యూక్లియస్. అర్థమవుతుందా? సో మనకి ఇక్కడ ఈ మైటోకాండ్రియా ఏదైతే చూస్తున్నారో, మైటోకాండ్రియా ఉంటుంది, లైసోసోమ్స్ ఉంటాయి. సో ఈ లైసోసోమ్ ఫంక్షన్ ఏంటి? లైసోసోమ్ మెయిన్ ఫంక్షన్ వచ్చేసి దట్ ఈస్ డీటాక్సిఫికేషన్ ఆఫ్ ద హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ద హ్యూమన్ సెల్. సో ఈ లైసోసోమ్ అనేది ఒక వాటర్ డ్రాప్లెట్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఇంకా మీకు ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఇది గాల్గి apparatus. అర్థమవుతుందా? సో ఇది మన యొక్క న్యూక్లియస్. సో సో ద ఫంక్షన్ ఆఫ్ యూజువల్లీ మన లైసోసోమ్ ఫంక్షన్ చూసుకున్నట్లయితే ఇట్స్ మెయిన్ ఫంక్షన్ ఈస్ డిగ్రేడేషన్, ఎండోసైటోసిస్, ఆటోఫాగి అండ్ సెల్ సిగ్నలింగ్. ఒకవేళ మీరు ఈ ఎంజైమ్స్ చూసుకున్నట్లయితే లైసోసోమ్స్ లో అరౌండ్ మీకు 60 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ అనేది యూ కెన్ ఫైండ్ అవుట్ ఇన్ దిస్ లైసోసోమ్, అండ్ ఇట్ ఈస్ సింథసైజ్డ్ ఇన్ ద రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం. ఇప్పుడు మనకి రైబోజోమ్స్ అనేవి ఈ గాల్గి apparatus పైన ఉంది కదా, ఈ గాల్గి apparatus పైన ఈ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఉన్నప్పుడు మనకి ఈ ఎంజైమ్స్ అనేవి సింథసైజ్ అవుతాయి. ఇంకా లైసోసోమ్ లో మనకి ఆల్మోస్ట్ ఎన్ని ఎంజైమ్స్ ఉంటాయి? ఆల్మోస్ట్ 60 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ ఉంటాయి. ఇంకా ఈ లైసోసోమ్ చూడడానికి ఎలా ఉంటుంది? ఇది వాటర్ డ్రాప్లెట్స్ లాగా లేకపోతే వెసికల్స్ ఫామ్ లో ఉంటాయి అనమాట. అండ్ ద ఎంజైమ్స్ విచ్ ఎవర్ ఇస్ సెక్రేటెడ్ ఇన్ ద లైసోసోమ్, దే ఆర్ ఎసెన్షియల్ ఫర్ బ్రేకింగ్ ద వేరియస్ మాలిక్యూల్స్. బ్రేకింగ్ డౌన్ ద వేరియస్ మాలిక్యూల్స్ కి మనకి లైసోసోమ్ అనేది చాలా చాలా ఎసెన్షియల్. అండర్స్టాండ్? So if you look at the size of this lysosome, it is around 0.1 to 1.2 meter mu mm. So this is the structure of the lysosome. And if you look at the size, it is around 0.2 to 1 mu m. So the correct answer for our question is, which organ is responsible for the detoxification of harmful substances in human cell is, that is lysosome. Okay. The next question is, transportation of triglycerides from liver to adipose tissue is the function of which of the following lipoproteins? So, ఈ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ట్రైగ్లిసరైడ్స్, ఇప్పుడు మనకి కొలెస్ట్రాల్ మీరు చూసుకున్నట్లయితే హెచ్డిఎల్, ఎల్డిఎల్, విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది, అవునా కదా? సో దిస్ ట్రైగ్లిసరైడ్స్, how the transportation of triglycerides from the liver, so how the triglycerides are transported from the liver to the adipose tissue. So this is the image of the adipose tissue. Is the adipose tissue is the function of which of the following lipoproteins? So which lipoprotein will do that work? So which lipoprotein will do that work? Whether it is a density lipoprotein, intermediate density lipoprotein, or very low density lipoprotein, or whether it is high density lipoprotein. So you're saying it as very low density lipoprotein. Who has answered? That is 4C. Pavitra and as well as Shyam Kumar answer చేశారు. Okay. Okay. So when you look at this, I don't know why this is showing me reminder.
ఈ జూమ్ కూడా పే చేయాలమ్మా, నాకు ఐడియా లేదు. డస్ ఎనీబడి నో రిగార్డింగ్ దిస్ జూమ్ వై ఇట్ ఈస్ ఆస్కింగ్ ద టైమ్ పీరియడ్, or it is asking me like that it will get switched off by 4 minutes after 4 minutes. Okay, so if you look at the low, very low density lipoprotein, it is one of the five major groups of lipoproteins in our bloodstream, right? సో ఈ విఎల్డిఎల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ 5 మేజర్ గ్రూప్ ఆఫ్ లిపోప్రోటీన్స్ మన బ్లడ్ స్ట్రీమ్ లో ఉంటాయి, అవునా కదా? ఈ విఎల్డిఎల్, వాట్ ఈస్ విఎల్డిఎల్ అంటే ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ లిపోప్రోటీన్ క్రియేటెడ్ బై యువర్ లివర్ అండ్ రిలీజ్డ్ ఇన్ యువర్ బ్లడ్ స్ట్రీమ్. సో ఈ ఎల్డిఎల్ అనేది మన లివర్ నుంచి, సో ఇట్ విల్ బి ఫార్మ్డ్ ఇన్ ద లివర్ అండ్ ఇట్ విల్ బి క్యారీడ్ టు ద బ్లడ్ స్ట్రీమ్, రైట్? సో ద lipoproteins యూజువలీ దేర్ ఫంక్షన్ ఈస్, ఈ ఎల్డిఎల్ మెయిన్ పని ఏంటంటే టు ట్రాన్స్పోర్ట్ ద ఫ్యాట్. So what kind of fat? It is like cholesterol and triglycerides. So the cholesterol and triglycerides, ఈ ఎల్డిఎల్ అనేది మనకి లివర్ నుంచి వేరే బ్లడ్ స్ట్రీమ్ లోకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఎల్డిఎల్ ప్లేస్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. వేరే ఫ్యాట్స్ లైక్ హెచ్డిఎల్ అండ్ అదర్ కొలెస్ట్రాల్, they don't have that particular capacity to travel from one place to the other. Only this VLDL has that capacity to travel. And if you look at the disadvantage, if you look at the other image, if you look at the disadvantages of this particular VLDL, it has a harmful effect on the health. ఈ VLDL ఎక్కడెక్కడ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్, ఎస్పెషల్లీ మన హార్ట్ కి, ఇంకా ఈ ఫ్రీ రాడికల్స్ ఏదైతే ఉందో ఇట్ విల్ డ్యామేజ్ ద lungs and the smoking, and it will also cause, because of the smoking and sedentary lifestyle, there will be increased level of VLDLs. Ma'am, yes ma'am, but Google Meet is free ma'am, easy to access, kindly look into Google Meet app by Google. Okay, నా జూమ్ నేను ఫ్రీ అనుకున్నానమ్మా, అందుకే నేను జూమ్ లో స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను గూగుల్కి వెళ్ళి గూగుల్ మీట్ లో మళ్ళీ క్రియేట్ చేసి చాలా టైం పడుతుంది కదా ఆ లోపల మీ దగ్గరికి రావడానికి. ఐ డిడ్ న్యూ అబౌట్ ఇట్ దట్ జూమ్ ఈజ్ ఎ పెయిడ్ వన్. So harmful effects of VLDL is nothing but it has a drastic effect on the heart, lungs, and VLDL will increase in the patients of VLDL usually increases in patients who have this smoking habit. So the only thing which can carry, which has the capacity to carry is VLDL. So here you can look at the image. So the LDL is deliver the cholesterol to the cells. So it's mainly carries the cholesterol. So the answer for this question is, so very low density lipoprotein. In 1 more minute, this Zoom call is going to get disconnected. I think I should better start a Google Meet, and we will meet up there in the Google, and we will continue the class in the Google. I will share the link in the మీకు ఈ లింక్ ఏదైతే ఉందో నేను గూగుల్ మీట్ లో షేర్ చేస్తాను, అక్కడ కలుద్దాం మనం. ఊరికే కాల్ డిస్కనెక్ట్ అవడం ఎందుకు. లెట్ మీ స్టాప్ దిస్ అండ్ లెట్స్ గెట్ కనెక్టెడ్ ఇన్ ద గూగుల్ మీట్. ఓకే, సరేనా? ఓకేనా? ప్లీజ్ వెయిట్. I will WhatsApp everything in the WhatsApp group. Okay, don't forget. Okay. क्या malala ude? Okay, let's see fifth question here. The urea cycle is, so the options given options are A, B, C, D. So the urea cycle is convert urea to uric acid, converts ammonia to urea, or is an energy producing pathway, converts urea to ammonia and carbon dioxide. See, in this class we will be discussing all these questions, and also I'll be telling how to join my paid subscriber channel in WhatsApp. Okay, and I'll be taking classes also in the Google Meet, where you can join me by paying 1,000 per head. So let's continue the session now, and we'll be answering this question right now. Okay, so answer the question fastly in the comment section so that I will come to know.
So if you look at this urea cycle, this is also known as Krebs-Henseleit cycle. So urea cycle is also known as Krebs-Henseleit cycle, and if you look at this urea cycle, here mainly here we are going to see amino acid metabolism. After this amino acid metabolism, we are going to get the product of ammonia, right? So ammonia is a toxic material which cannot be excreted by the body, and if you look at this, it is a toxic and it cannot be excreted by the body. Once this ammonia is getting converted to urea, so urea is a non-toxic material and it will be easily excreted by the body in the form of urine. So the transition of ammonia to urea is nothing but this is called as urea cycle, where in the protein metabolism we will find the ammonia is the product and that which is a toxic which cannot be excreted, and urea is a non-toxic which can be easily excreted. So the conversion of ammonia to urea is called as the urea cycle. Understood? Hope this point is clear. And this particular complete cycle ఇది ఏదైతే ఉందో ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే సెల్ లోపల మైటోకాండ్రియా ఇంకా సైటోప్లాజం అని ఉంటుంది. సో ఆ మైటోకాండ్రియా ఇంకా సైటోప్లాజం లోపల జరిగేదే ఈ ప్రాసెస్ మొత్తం, అమినో యాసిడ్ మెటబాలిజం, అమోనియా అండ్ యూరియా. సో దీన్ని ఏమంటారు మనం? యూరియా సైకిల్ అని అంటాం. క్లియర్? So in simple terms I am explaining you so that it will be easily understandable by you people. If you look at this urea cycle, ikkada manaki ఇది వచ్చేసి సెల్ అనమాట. సెల్ లోపల మనకి ఏముంటుంది? న్యూక్లియస్ ఉంటాయి. ఇంకా దాని లోపల మన హ్యూమన్ సెల్ లోపల చాలా ఆర్గనల్స్ ఉంటాయి, లైక్ గోల్గి ఆపరేటస్, ఎండోప్లాస్మిక్ రెటికులం, లైసోసోమ్స్, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంకా మనకి న్యూక్లియస్ లోపల మనకి డిఎన్ఏ మెటీరియల్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ క్రెబ్స్ సైకిల్ ఏదైతే ఉందో మైటోకాండ్రియా లోపల ఇది జరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ అండ్ అమోనియా అయాన్స్ అవేం ఫామ్ అవుతుంది? కార్బోమిల్ ఫాస్ఫేట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అది దేని ప్రెజెన్స్లో? ఈ ఎంజైమ్ కార్బోమిల్ ఫాస్ఫేటేస్ సింథటేస్ 1 ఈ పర్టికులర్ ఎంజైమ్లో ఇది కార్బోమిల్ ఫాస్ఫేట్ అనేది ఫామ్ అవుతుంది విత్ 2 ATP అండ్ 2 ADP ప్లస్ 1 molecule. So these 2 molecules will act like the catalyst in this equation. Understood? So carbon dioxide and ammonia ions will form carbamyl phosphate. So and it produce the product ornithine. Ornithine will be produced here, and this ornithine will form in outside of the cell. అంటే మైటోకాండ్రియా లోపల ఫామ్ అవుతుంది, మళ్ళీ ఇది సిట్రులిన్ కింద ఫామ్ అవుతుంది ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎంజైమ్ ఆర్నిథిన్ ట్రాన్స్కార్బమిలేస్. సో దిస్ సిట్రులిన్ విల్ లేటర్ అది ఏం ఫామ్ అవుతుంది? ఆర్జినోసక్సినేట్గా ఫామ్ అవుతుంది. దేని ప్రెజెన్స్లో? ఆర్జినోసక్సినేట్ సింథటేస్ అనే ఈ కెటలిస్ట్ ద్వారా, ఇంకా ప్రెజెన్స్ ఆఫ్ ఏటీపీ ఏఎంపీ ద్వారా మనకి ఈ సిట్రులిన్ అనేది ఆర్జినోసక్సినేట్గా ఫామ్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి బై ప్రోడక్ట్. ఇప్పుడు ఆర్జినోసక్సినేట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ ఆస్పర్టేట్ ఫామ్ అవుతుంది బై ప్రోడక్ట్. ఇంక ఈ ఆర్జినోసక్సినేట్ అనేది మనకి ఆర్జినైన్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆర్జినోసక్సినేస్ ఎంజైమ్ ఇది కెటలిస్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. దెన్ ఈ ఆర్జినిన్ ఏదైతే ఉందో ఇది మనకి యూరియా యాజ్ వెల్ యాజ్ వాటర్గా ఫామ్ అవుతుంది. ఈ యూరియా వచ్చేసి మనం it will be carried to the kidney through the blood and later it will be excreted in the urine. యూరిన్లో ఇది యూరియా అనేది నాన్ టాక్సిక్ మెటీరియల్ కాబట్టి అది బ్లడ్ ద్వారా కిడ్నీకి వెళ్తుంది, కిడ్నీ నుంచి మన యూరిన్ ద్వారా ఇట్ విల్ బి కంప్లీట్లీ ఎక్స్క్రీటెడ్. క్లియర్? సో ఆల్ దీస్ స్టెప్స్ వాట్ ఐ హ్యావ్ షోన్, all these things are happening outside of the mitochondria, that is inside of the mitochondria, and rest of the steps are happening outside of the mitochondria. Just I will erase it off so that I will explain it again to you people. Let me erase it off. Again I will tell you the complete steps. Okay. So the steps are like this, that is carbon dioxide, ammonia ions, then carbamyl phosphate, from carbonyl phosphate to ornithine, ornithine to citrulline, citrulline tarvata arginosaccinate.
మళ్ళీ arginine, the last product వచ్చేసి that is urea, and this is complete. ఈ ప్రాసెస్ ఏమంటాం మనం యూరియా సైకిల్ అని అంటాం. Hope this explanation is enough and we can understand this question better way. సో చెప్పాను కదా ఇది మైటోకాండ్రియా లోపల హ్యాపెన్ అవుతుంది. ఇంకా రెస్ట్ ఆఫ్ ద స్టెప్స్ అన్నీ మనకి మైటోకాండ్రియా సైటోప్లాజం లోపల జరుగుతుంది. ఈ మొత్తం అన్నీ సైటోప్లాజం ఆఫ్ ద సెల్. నెక్స్ట్ క్వశ్చన్. సో ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ ద యూరియా సైకిల్ ఈస్ విచ్ కన్వర్ట్స్ అమోనియా టు యూరియా. క్లియర్? So the sixth question is complete oxidation of one molecule of glucose yields how many ATPs? ATPs and adenosine triphosphate. That is how many molecules? 12, 24, 36, 129. Let me see who is answering the question in the comment section. Let me see, make it fast so that we will say how many of you are answering now. Quick. Okay, just now you asked what is the answer for the other question. Okay, so ఇది గ్లూకోజ్ మాలిక్యూల్కి మొత్తం ఏంటి ఫార్ములా ఏంటి? C6H12O6, దట్ ఈస్ కార్బన్ 6, హైడ్రోజన్ 12 అండ్ ఆక్సిజన్ 6 మాలిక్యూల్సే మనకి ఇది గ్లూకోజ్ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ అనమాట. అది ఎంత? వన్ మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్ ఎంత? సో ఎన్ని మనకి ఏటీపీస్ దొరుకుతాయి? దాని 12 24. ఓకే, యు ఆర్ ఆస్కింగ్ రిగార్డింగ్ ద ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్. ఓకే, ఆ ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి కన్వర్ట్స్ అమోనియా టు యూరియా. యూ హ్యావ్ డౌట్ రిగార్డింగ్ దిస్, రైట్? సో ఇది యూరియా సైకిల్లో మనకి అమోనియా అనేది యూరిక్ యాసిడ్గా యూరియాగా కన్వర్ట్ అవుతుంది. చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అర్థం చేసుకోండి. సో యూరియా సైకిల్ ఇస్ నథింగ్ బట్ మనకి టాక్సిక్గా ఉన్న అమోనియాని మనం నాన్ టాక్సిక్గా యూరియాగా అది ఎక్స్క్రీట్ అవుతుంది. అదే ఈ క్వశ్చన్ ఆన్సర్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? సో ఆన్సర్ చూసుకున్నామమ్మా. ఓకే, షల్ వి గో ఆన్ విత్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ద కంప్లీట్ ఆక్సిడేషన్ ఆఫ్ వన్ మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్ మనకి ఎన్ని ఇస్తుంది? ఓకే, లెట్ మీ రైట్ ద నేమ్స్. హూ విల్ గివ్ కరెక్ట్ ఆన్సర్? లెట్ మీ సీ. ఓకే, Bharati has given Bharati is saying this correct answer. Okay, so according to Bharati the 36 is the right answer, right? So as per Bharati said, the answer is 36. So complete oxidation of one molecule of glucose yields 36 ATPs. Clear? Okay. Okay, the seventh question is G6PD stands for glucose 6-phosphate dehydratase. Option B, glucose 6-phosphate dehydrogenase, or option C, glucose 6-phosphodiesterase, or glucose 6-phosphorylate decarboxylase. So what is the answer for the seventh question? What can be the answer for the seventh question? G6PD stands for. So let me see in the comment section. Okay, most of you have been saying the correct option 7C. Okay, many of them are giving correct answer, ma. Yes, it is option 7B, glucose 6-phosphate dehydrogenase. Yes, correct, that's correct answer. Okay, next we will go with the eighth question. During starvation, all the following substances are increased in blood or tissues. సో స్టార్వేషన్ అంటే ఏంటి? మనం తినకుండా ఉన్నప్పుడు మన బాడీలో ఎటువంటి రియాక్షన్ అనేది జరుగుతుంది? ఎక్సెప్ట్ అది కాకుండా మిగతా ఏమేమి జరుగుతాయి? కీటోన్ బాడీస్, ఆప్షన్ ఏ కీటోన్ బాడీస్, ఆప్షన్ బి ఎపినెఫ్రిన్, ఆప్షన్ సి గ్లైకోజన్, ఆర్ ఆప్షన్ డి గ్లూకోగోన్. సో హియర్ ఆప్షన్ ఈస్ ఎక్సెప్ట్. సో డ్యూరింగ్ స్టార్వేషన్ ఏమి తినకుండా ఉన్నప్పుడు మన బాడీలో ఎలాంటి జరుగుతాయి? అది ఒక్కటి తప్ప మిగతా అన్నీ జరుగుతాయి. వాట్ ఈస్ దట్? వాట్ ఆర్ దోస్ ఆప్షన్స్? So during starvation, all of the substances are increased in blood or tissues except that one. So if you look at this carbohydrates, usually carbohydrates enta 1 gram of carbohydrate yields around
మనకి 4 కిలో క్యాలరీస్ వస్తుంది, రైట్. దాని సింప్లర్ ఫామ్ ఏంటి? గ్లూకోజ్. ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇస్ నథింగ్ బట్ గ్లూకోజ్, రైట్. If you look at the ketone bodies is nothing but when the energy is produced from fat molecule. 1 gram of fat yields how much of energy? Around 9 kilocalories of energy comes from fat. See, when the body is starving and the body doesn't have any glucose, so the body will take energy from the fat and it produces ketone bodies. అవునా కదా? ఇప్పుడు మనకి ఎనర్జీ కార్బోహైడ్రేట్స్ నుంచి కాకుండా కీటోన్ బాడీస్ నుంచి ఎనర్జీ వస్తే, కీటోన్ బాడీ ద్వారా మనకి ఎనర్జీ వస్తే అప్పుడు మన బాడీలో కీటోన్ బాడీస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఎపినెఫ్రిన్ ఏంటి? ఎపినెఫ్రిన్ అనేది ఒక న్యూరో ట్రాన్స్మిటర్, లేదంటే దానికి ఇంకో పేరు ఏంటి? దాని ఇంకో పేరు ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అడ్రినల్. సో దీన్ని అడ్రినల్ అంటాం. ఇది ఒక న్యూరో ట్రాన్స్మిటర్. ఇది యూజువల్ ఎక్కడ ఉంటుంది? మన కిడ్నీ ఉంటుంది కదా, మన కిడ్నీ పైన ఉండే గ్లాండ్ అనమాట ఇది. సో ఈ అడ్రినల్ గ్లాండ్లో మనకి ఎపినెఫ్రిన్ ఆర్ అడ్రినలిన్ అంటాం దీన్ని. సో ఇది మెయిన్లీ మనకి ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్. అంటే ఇప్పుడు మీరు ఎక్కడైనా ఆపదలో ఉన్నారు, డేంజర్లో ఉన్నారు అన్నప్పుడు మనకి ఎపినెఫ్రిన్ హార్మోన్ అనేది మన బాడీలోకి రిలీజ్ అవుతుంది. సో దీనివల్ల ఏం జరుగుతుంది? ఎపినెఫ్రిన్ హార్మోన్ ఏదైనా కుక్క కానీ లేకపోతే ఏదైనా డేంజర్, పాము కరుస్తుంది అన్న డేంజర్ ఉన్నప్పుడు వెంటనే ఈ హార్మోన్ అనేది మన బాడీలోకి రిలీజ్ అయ్యి ఇమీడియట్లీ మన ఎపినెఫ్రిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది, అవునా కదా? సో ఇన్ టైమ్స్ లైక్ ప్రిపేరింగ్ ద బాడీ ఫర్ ఏదైనా స్ట్రెస్ ఉన్నప్పుడు కానీ లేకపోతే డేంజర్ ఉన్నప్పుడు కానీ ఈ పర్టికులర్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ ఇది మెయిన్గా ఈ న్యూరో ట్రాన్స్మిటర్ అనేది మనకి మెటబాలిజం, అటెన్షన్, ఇంకా ప్యానిక్ అండ్ ఎగ్జైట్మెంట్ టైంలో మనకి ఇది అనేది ఈ న్యూరో ట్రాన్స్మిటర్ అనేది రిలీజ్ అవుతుంది. క్లియర్? సో ఈ ఫ్లైట్ ఆర్ ఫైట్ రెస్పాన్స్ అనేది మనం ఎక్కడ చూస్తాము? ఐస్, స్కిన్, ఇంకా హార్ట్. సో ఐస్లో ఎలాగా? ఐస్లో అదేం చేస్తుంది? మన ప్యూపిల్స్ ఏదైతే ఉందో ఈ ఐస్లో ప్యూపిల్స్ని అది, సో ఐస్, స్కిన్, హార్ట్లో ఐస్లో ప్యూపిల్స్ అనేది డైలేట్ అవుతుంది అనమాట. ఈ కంటి ప్యూపిల్స్ అనేది ఏదైతే ఉందో ఆ ప్యూపిల్స్ అనేది డైలేట్ అవుతుంది. స్కిన్లో వచ్చేసి బ్లడ్ డైవర్ట్స్ టు మజిల్స్ కాజింగ్ పేల్నెస్. సో ఆ టెన్షన్, ఆ హడావిడి టైంలో ఏమవుతుంది? బ్లడ్ అనేది మొత్తం మజిల్స్కి వెళ్తుంది, ఇంకా దానివల్ల స్కిన్ పేల్గా కనిపిస్తుంది. ఇంకా ఈ హార్ట్ రేట్ ఏదైతే ఉందో ఎక్కువ ఫాస్ట్ కొట్టుకొని ఆక్సిజన్ అనేది మన వైటల్ ఆర్గన్స్కి అనేది ఎక్కువ వెళ్తుంది. సో ఇదే మెయిన్ ఫంక్షన్ ఆఫ్ దిస్ ఎపినెఫ్రిన్. దెన్ కమింగ్ టు ద గ్లైకోజన్. గ్లైకోజన్ ఈజ్ సింపుల్ మా. గ్లైకోజన్ అంటే ఏంటి? మన బాడీలో స్టోర్డ్ గ్లూకోజ్ని గ్లైకోజన్ అంటారు. అర్థమవుతుందా? ఇది ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది? యూజువల్లీ ఇది మోస్ట్లీ మన హార్ట్లో, లంగ్స్లో, ఇంకా బ్రెయిన్లో. అది ఏ ఫామ్లో స్టోర్ అవుతుంది? గ్లూకోజ్ ఇదే సింప్లర్ ఫామ్. గ్లైకోజన్ వచ్చేసి స్టోర్డ్ గ్లూకోజ్ లెవెల్. ఇది మన బాడీలో రిలీజ్ అయినప్పుడు గ్లూకోజ్గా రిలీజ్ అవుతుంది. ఇది ఎక్కడ మామూలుగా స్టోర్ అయి ఉంటుంది? హార్ట్, బ్రెయిన్, ఇంకా లంగ్స్లో. క్లియర్? మన బ్రెయిన్లో ఆల్మోస్ట్ 20 to 25% ఆఫ్ ఈ గ్లైకోజన్ అనేది స్టోర్ అయి ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ స్టోర్ గ్లూకోజ్ ఇన్ అవర్ బ్రెయిన్. మన బ్రెయినే ఆల్మోస్ట్ 20 to 25% ఆఫ్ షుగర్స్ అనేది యూజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మన లివర్, దాని తర్వాత మన స్కెలిటల్ మజిల్ ఏదైతే ఉందో దాంట్లో ఇది షుగర్ అనేది స్టోర్ అవుతుంది. ఇంకా ఒకవేళ మీరు లివర్ చూసుకున్నట్లయితే లివర్ అరౌండ్ 100 to 120 grams ఆఫ్ గ్లైకోజన్ అనేది మనకి లివర్లో స్టోర్ అయి ఉంటుంది. స్టోర్డ్ గ్లూకోజ్ ఇస్ నథింగ్ బట్ గ్లైకోజన్. అది మీకు లివర్లో, స్కెలిటల్ మజిల్ టిష్యూస్లో ఉంటుంది. ఇంకా మనకి స్కెలిటల్ మజిల్లో అరౌండ్ 400 grams ఆఫ్ గ్లైకోజన్ అనేది స్టోర్ అయి ఉంటుంది. స్కెలిటల్ మజిల్లో 400 grams ఆఫ్ గ్లైకోజన్ అనేది స్టోర్డ్ గ్లూకోజ్ అనేది ఉంటుంది. ఇంకా గ్లూకోగోన్ అనేది హార్మోన్ అమ్మ. ఇది గ్లూకోగోన్ అనేది హార్మోన్ ఇది ఎక్కడ ఉంటుందంటే మన ప్యాన్క్రియాస్లో ఆల్ఫా సెల్స్ అనేవి ఈ గ్లూకోగోన్ హార్మోన్ని సెక్రెట్ చేస్తుంది. ఇట్స్ ఎ హార్మోన్, గ్లూకోగోన్ అండ్ ఇన్సులిన్. ఈ గ్లూకోగోన్ అండ్ ఇన్సులిన్ పని ఏంటి? మన బాడీలో ఉన్న షుగర్స్ని రెగ్యులేట్ చేయడమే ఈ గ్లూకోగోన్ అండ్ ఇన్సులిన్. ఇది బ్లడ్లో ఉన్న ఇన్సులిన్ షుగర్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇది మెయిన్గా మన ప్యాన్క్రియాస్లో సెక్రెట్ అవుతుంది. So during starvation, all the following substances are increased in blood or tissues.
ఎక్సెప్ట్ గ్లైకోజన్, మిగతా అవన్నీ మన బాడీలో ఈ రియాక్షన్స్ అనేవి జరుగుతుంటాయి. క్లియర్? సో ద ఆన్సర్ ఈస్ గ్లైకోజన్. నెక్స్ట్ క్వశ్చన్. Okay, pellagra is due to the deficiency of nicotinic acid, pantothenic acid, pyridoxine or biotin. సో ఈ పెలాగ్రా అనే డిసీజ్ కండిషన్ మనకి దేని డెఫిషియన్సీ వల్ల వస్తుంది? డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ విచ్ వన్? నికోటినిక్, ప్యాంటోథెనిక్ యాసిడ్. ఎవరైతే ఆన్లైన్లో ఉన్నారో, ఒకవేళ రికార్డెడ్ సెషన్ వింటున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అమ్మా. క్వశ్చన్ నెంబర్ పెట్టండి. ఆ క్వశ్చన్ నెంబర్ 9A, 9Bనా, 9Cనా, 9D అనేది మీరు కమెంట్ చేయండి. ఓకే, clear? Okay, let's see the response, what everybody is saying. So according to Kritika, it's she's saying it's nicotinic acid, right? Kritika Rajuvel is saying is nicotinic acid. Okay, what about others? Others, okay, let us see. Okay, we will see the explanation. So this pellagra is caused due to the deficiency of which one? Niacin vitamin deficiency ద్వారా cause అయ్యేదే ఈ pellagra. And it's mainly ఇది characteristics ఏంటి ఈ pellagra disease కి? సో దీన్ని నయాసిన్ అని కూడా అంటాము, ఇంకా నికోటినిక్ యాసిడ్ అని కూడా అంటాం. 4 Ds ఏదేది? ఒకటి డర్మటైటిస్, నెక్స్ట్ డయేరియా, నెక్స్ట్ డిమెన్షియా, నెక్స్ట్ ఇంకా ఒకవేళ ఇది ప్రాపర్గా ట్రీట్ చేయకపోతే ఇది మనకి ఏమవుతుంది? ఇట్ విల్ కాజ్ డెత్. క్లియర్? ఇట్ విల్ కాజ్ డెత్. సో ఇట్ ఈస్ అ డిసీజ్ కాస్డ్ బై ఎ డెఫిషియన్సీ ఆఫ్ niacin that is characterized by this 4. Clear? So the answer for this pellagra is due to the deficiency of nicotinic acid. Then 10th question. Alcohol is converted into methanol by the process of option A, oxidation, reduction, transamination or decarboxylation. So alcohol అనేది మిథనాల్కి కన్వర్ట్ అవడం, ఆ ప్రాసెస్ని ఏమంటారు? ఆక్సిడేషన్ అంటారా, రిడక్షన్ అంటారా, ట్రాన్సామినేషన్ అంటారా, లేకపోతే డీకార్బాక్సిలేషన్ అంటారా? How is alcohol is converted into methanol and what is that particular step is called? Tell me. 10th question answer 10A, B, 10A, 10B, 10C. Comment section లో question number పెట్టి ఆన్సర్ చేయండి అమ్మా, so that it will be easily we can understand. సో మిథనాల్ అనేది కన్స్యూమ్ చేయలేదు. ఆల్కహాల్ అయినా రాగా కన్స్యూమ్ చేసుకోవచ్చు, కానీ మిథనాల్ అనేది ఇట్స్ పాయిజనస్ థింగ్. సో ఇట్ విల్ eventually it will cause death to the person. So the answer for this question is reduction. So alcohol is converted into methanol by the process of reduction. Okay. Okay. So the option is 10B. Okay, the last question of this session. Diffusion through a cell membrane does not depend on kinetic energy of the particle, charge of the particle, concentration gradient or size of the particle. So the kinetic energy of the particle ఏంటి? ఆన్సర్ ఏంటి? డిఫ్యూషన్. ఇప్పుడు మనకి కొన్ని స్టెప్స్ ఉంటాయి కదా, డిఫ్యూషన్, ఆస్మోసిస్. ఒక సెల్ పర్ఫ్యూషన్లో మనం ఇవన్నీ నేర్చుకుంటాం కదా, డిఫ్యూషన్, ఆస్మోసిస్. అలాగా డిఫ్యూషన్ ఒక సెల్ మెంబ్రెయిన్ ఇట్ డస్ నాట్ డిపెండ్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ వాట్ సర్కమ్స్టాన్సెస్? కైనెటిక్ ఎనర్జీయా, చార్జ్ ఆఫ్ ద పార్టికల్, లేకపోతే కాన్సన్ట్రేషన్ గ్రేడియంటా, లేకపోతే సైజ్ ఆఫ్ ద పార్టికల్? సో వాట్ కెన్ బి ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? Okay, 11A, 11B, 11C, 11D. What can be the answer? Let me know. So
So the answer for the 11th question is kinetic energy of the particle. Clear? So this is my WhatsApp group. So you can scan this QR code and you can join my WhatsApp group. So there we can have conversation, and if you have any doubts we can have in our healthcare hub WhatsApp group. Scan this QR code and you can join my channel. Clear? Excuse me. Next, this is actually this is not Zoom class, so we will meet in Google Meet. సో గూగుల్ మీట్లో మనం జాయిన్ అవుదాం. పెయిడ్ సబ్స్క్రైబర్స్, పెయిడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం స్పెషల్గా క్లాసెస్ తీసుకుంటాను. ఆల్టర్నేట్ డేస్ తీసుకుంటాను. అరౌండ్ 10 to 20 MCQs తీసుకుంటున్నాను. ఇంకా మ్యాక్సిమం ఈ ఈఎస్ఐ ఎగ్జామ్ యాజ్ వెల్ యాజ్ నార్సెట్ ఎగ్జామ్కి కావాల్సిన క్వశ్చన్స్ అన్నీ నేను ఈ పెయిడ్ ప్యాకేజ్ కింద చూసుకుంటాను. ఇంకా ఎవరైతే క్లాసెస్ అటెండ్ అవ్వలేకపోతున్నారో వాళ్ళకైతే నేను రికార్డెడ్ సెషన్స్ అనేవి వాళ్ళకి సపరేట్గా నా వాట్సాప్ గ్రూప్లో పెయిడ్ మెంబర్స్కి సపరేట్గా ఇస్తాను. సో పే చేయాలనుకున్న వాళ్ళు దయచేసి ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి యూ క్యాన్ పే ఇట్. ఓకే, అండ్ పే చేసిన తర్వాత మీరు ఆ అమౌంట్ ఏదైతే పే చేస్తారో దాని స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి పెట్టండి. నా వాట్సాప్ నెంబర్ కూడా రాస్తాను చూడండి స్క్రీన్ పైన. నా వాట్సాప్ నెంబర్కి షేర్ చేశారంటే మిమ్మల్ని ఆ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను. సో దట్ యూ విల్ బి యాడెడ్ టు ద గ్రూప్ అండ్ ఓన్లీ దోస్ మెంబర్స్ విల్ హ్యావ్ యాక్సెస్ టు మై పెయిడ్ క్లాసెస్. ఓకే, అంటే యూట్యూబ్లో క్లాసెస్ తీస్తాను, రేర్గా తీస్తాను, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ విల్ బీ అలాటింగ్ మై సెల్ఫ్ టు దిస్ పర్టిక్యులర్ సెషన్, రైట్? So if you are on my YouTube page, please press all button. So all button click చేస్తే మీకు కావాల్సిన థింగ్స్ అన్నీ ఏమైనా క్వశ్చన్స్ నేను పెట్టినా లేకపోతే ఎటువంటి అప్డేట్స్ నేను యూట్యూబ్లో ఇచ్చినా కూడా అది వెంటనే మీకు వస్తాయి. సో ఆల్ బటన్ మీద క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్తో పాటు ఆల్ బటన్ మీద క్లిక్ చేయండి సో దట్ యూ కెన్ యాక్సెస్ మై కంటెంట్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. So this was my Google Meet today. Thank you everyone. Bye bye. Take care. Subscribe.